హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి సామ్సంగ్ 27 ఇంచ్ కర్వ్డ్ మానిటర్. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. అట్లాగే మనం దీని ప్రైస్ ఎంత, అట్లాగే మనం ఇది డిఫరెంట్ యూస్ కేసెస్ లో లేదా డిఫరెంట్ యూజర్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది, మీరు ఒకవేళ రెగ్యులర్ టాస్క్ చేస్తారా, లేకపోతే మీరు ఒకవేళ గేమింగ్ ఆడతారా, లేదా మీరు ఒకవేళ మీడియా కన్స్యూమ్ చేస్తారా, లేకపోతే మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేటరా, మీరు ఒకవేళ ఫోటో ఎడిటరా, వీడియో ఎడిటరా, మీరు హోమ్ ఆఫీస్ సెటప్ చేయడం కోసం ఇట్లాంటి మానిటర్స్ కోసం చూస్తున్నారా. సో వీటన్ని యూస్ కేసెస్ లో మనకి మానిటర్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం టెస్ట్ కూడా చేయబోతున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ మానిటర్ బాక్స్ పైన చూస్తే కనుక మనకి మానిటర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈ పైన ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. నేను స్టోర్ కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు యాక్చువల్ గా నాకు ఈ వైట్ కలర్ మానిటర్ అనేది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అందుకనే నేను నా యూస్ కేస్ కోసం అని చెప్పి ఈ మానిటర్ తీసుకొచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం బ్లాక్ కలర్ మానిటర్స్ అయితే చూస్తాము. మేబీ ఇది వైట్ కలర్ ఉండటంలో మేబీ ఇది నన్ను తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటా. సో ముందుగా ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. మీకు బాక్స్ పైన చూస్తే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అండ్ మీకు సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ దీనికి ఏమేమి పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయనేది ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ మానిటర్ ఒకటి వస్తుంది, అండ్ దాని డీటెయిల్స్ అయితే మనకి కింద ఇచ్చాడు. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ అయితే చేద్దాము. ముందుగా మనకి దీనిలో ఒక బేస్ అయితే ఇచ్చాడు, దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అయితే మనకి ఇక్కడ పెట్టాడు. సో దీన్ని పక్కన పెడదాము. తర్వాత మనకి ఈ స్టాండ్ ఒకటి ఇచ్చాడు, స్టాండ్ కూడా పక్కన పెట్టేద్దాము. ఇందులో మనకి పవర్ కేబుల్, HDMI కేబుల్, అట్లాగే మనకి కొంత పేపర్ వర్క్ కూడా ఇందులో ఇచ్చాడు. సో వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంక ఇవి తీస్తే సో ఇది మనకి కంప్లీట్ గా మానిటర్ వచ్చేటప్పటికి సో దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాము. దీన్ని మొత్తం మనకి ఒక పేపర్ లో అయితే ర్యాప్ చేసి ఉంచాడు. సో ఇది మనకి మానిటర్ అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను ఈ మొత్తం యాక్సెసరీస్ తోటి దీన్ని మానిటర్ అయితే సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మనం ఈ మానిటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ మానిటర్ ని సెటప్ చేయడం కూడా మనకి చాలా ఈజీ. ముందుగా మనం ఈ బేస్ ని అయితే దీన్ని కనెక్ట్ చేయాలి. సో బేస్ ని కనెక్ట్ చేయాలంటే కనుక జస్ట్ మీద దీన్ని ఇందులోకి స్లైడ్ చేస్తే సరిపోతుంది. స్లైడ్ చేసి వెనకాల మనకు ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు. ఈ స్క్రూ డ్రైవర్ తోటి మీరు దీన్ని స్క్రూ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ బేస్ ఇంకా మూవ్ అవుతుంది మనకి. సో మీకేం స్క్రూ డ్రైవర్లు ఏం అవసరం లేదు. మోస్ట్లీ మీరు హ్యాండ్ యూస్ చేసి అయితే దీన్ని సెటప్ చేసేయచ్చు. పెద్ద ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. సో బేస్ వచ్చి సాలిడ్ ఉంది. ఇప్పుడు మీరు జస్ట్ ఈ మానిటర్ ని తీసుకెళ్ళి దీని మీద హుక్ చేయడమే అంతే. సో ఇదండి మనకి కంప్లీట్ గా మానిటర్ అయితే సెటప్ అయిపోయింది. సో మీకు దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఇది టెల్ట్ అవ్వదు బేసికల్లీ. సో జస్ట్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. నేను ఈ సామ్సంగ్ 27 ఇంచ్ కర్వ్డ్ మానిటర్ ఇనిషియల్ సెటప్ అయితే కంప్లీట్ చేశాను. సో మీకు ఈ మానిటర్ ఎట్లా ఉందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. నేను దీని వచ్చేటప్పటికి మన M4 Mac Mini బేస్ మోడల్ ఉంది కదా, దానికైతే కనెక్ట్ చేశాను. సో దానికి కనెక్ట్ చేసినప్పుడు మీకు ఎట్లా ఉందో ఒకసారి అయితే చూడొచ్చు. ముందుగా మనం దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఇండియాలో మనకి ఇవి 2 సైజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి 24 ఇంచ్, ఇంకొకటి వచ్చి 27 ఇంచ్. 24 ఇంచ్ వచ్చేటప్పటికి మనకి 9,100 రూపీస్ పడుతుంది. వేరే మనకి 27 ఇంచ్ వచ్చేటప్పటికి మనకి 11,000 అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 2,000 డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈ రెండిట్లో చూస్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా నా ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి 27 ఇంచ్ చూస్ చేసుకోమని చెప్తాను. మీకు ఒకవేళ దీని కరెంట్ పర్చేస్ లింక్స్ కావాలంటే కనుక లింక్ కింద డిస్క్రిప్షన్ లో గానీ లేదా స్క్రీన్ లో ఈ కార్నర్ లో గానీ నేను వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీకు ఇండియాలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి సామ్సంగ్ కర్వ్డ్ మానిటర్స్ లో బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ మనకి వైట్ కలర్ లో అయితే లేవు. సో మీకు ఒకవేళ వైట్ కలర్ లో డిఫరెంట్ బ్రాండ్స్ కావాలన్నా సరే నేను వాటి లింక్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ముందుగా మనకి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వస్తే కనుక చూడడానికి ఇది చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనకి ఈ వైట్ బార్డర్స్ రావడం తోటి ఈ మానిటర్ కి ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ కర్వ్డ్ మానిటర్స్ అనేవి నాకు చాలా ఇష్టము. సో కర్వ్డ్ మానిటర్స్ లో కంటెంట్ కూడా మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది. అందుకని నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ రెండు మానిటర్లు కూడా మనకి 4K కర్వ్డ్ మానిటర్స్, అవి రెండు మనకి 32 ఇంచెస్. మీకు ఒకవేళ ఆ మానిటర్ లింక్ కావాలన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. తర్వాత ఇందులో మీకు బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే కనుక మీరు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. సో ఈ బటన్ వచ్చినప్పటికి కంప్లీట్ గా మీరు ఇందులో ఉన్న మెనూని గానీ, ఆప్షన్లు గానీ, లేకపోతే దీనిలో బ్రైట్నెస్ గానీ, లేకపోతే కాంట్రాస్ట్ గానీ వీటిని సెటప్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ బటన్ యూస్ చేసి సెటప్ చేసుకోవచ్చు. ఇది మనకి సింగిల్ బటనే గానీ బట్ మల్టిపుల్ సైడ్ మనకి టిల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు స్క్రీన్ మీద చూసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పోర్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి HDMI పోర్ట్ ఉంది. సో దాంతో నేను మన Mac Mini అయితే కనెక్ట్ చేశాను. తర్వాత వచ్చేటప్పటికి VGA పోర్ట్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ కంప్యూటర్స్ ఉంటే కనుక లేదా మీ దగ్గర డెస్క్టాప్స్ ఉంటే కనుక వాటిని మీరు ఈ VGA పోర్ట్ తోటి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఆడియో ఆర్ హెడ్ ఫోన్ పోర్ట్ అయితే ఉంది. సో దీన్ని యూస్ చేసి మీరు ఆడియో లేకపోతే మీ హెడ్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పవర్ పోర్ట్ ఉంది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే అది ఎందుకనేది. తర్వాత మనకి ఇందులో ఉన్న డిస్ప్లే సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ మానిటర్ లో ఉన్న హైలైట్ ఫీచర్ వచ్చేటప్పటికి యాంటీ గ్లేర్ మానిటర్. సో మీరు ఫుటేజ్ చూసినప్పుడు మీకు చాలా నీట్ గా కనిపిస్తుంది. దానిలో ఉన్న రీజన్ ఏంటంటే ఇది మనకి యాంటీ గ్లేర్ మానిటర్. సో
నేను వెనకాల HDMI పోర్ట్ తీసేస్తే కనుక మీరు స్క్రీన్ ని చూడొచ్చు. మీకు ఎక్కడ రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు. నాకు ఎదురుగా లైట్ ఉన్నాయి, లేకపోతే నాకు ఎదురుగా మానిటర్స్ ఉన్నాయి, నాకు ఎదురుగా కెమెరా ఉంది. ఈ రిఫ్లెక్షన్స్ ఏమి మీకు ఈ మానిటర్ మీద అయితే కనిపించదు. ఇది వచ్చి మనకి ఫుల్ HD 1080p మానిటర్. సో 920x1080p రెజల్యూషన్ తోటి అయితే ఉంటుంది. సో దీని సైజ్ వచ్చేటప్పటికి మనకి 27 ఇంచ్ మానిటర్. వన్ ఆఫ్ ది బెస్ట్ సైజు. ఒకవేళ మీరు ఫుల్ HD మానిటర్ తీసుకోవాలనుకుంటే కనుక, ఒకవేళ మీరు సేమ్ ఫుల్ HD అంటే 1080p మానిటర్ మీరు ఒకవేళ 27 ఇంచెస్ కన్నా పెద్ద తీసుకుంటే మీకు పిక్సెల్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ ఇందులో మీకు ఇష్యూ అయితే ఉండదు. ఒకవేళ మీరు 27 ఇంచ్ కన్నా పెద్ద మానిటర్ తీసుకుంటే కనుక అందులో మీరు QHD కానీ లేదా 2K మానిటర్ కానీ వెళ్ళండి. ఎందుకంటే మీరు రెగ్యులర్ మానిటర్ తీసుకుని మీరు అందులో 30 ఇంచెస్ తీసుకుంటే కనుక మీకు ఈ పిక్సెల్స్ అయితే చూస్తూ ఉంటారు. చూడడానికి కొంచెం ఆడ్ గా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేటప్పటికి VA డిస్ప్లే ప్యానల్ తోటి వస్తుంది. ఇందులో మనకి 100 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి sRGB కలర్ గ్యామెట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రెస్పాన్స్ టైం వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 4 మిల్లీ సెకండ్స్ రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ బడ్జెట్ లో ఉండి మీకు ఒకవేళ మంచి మానిటర్ కావాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటర్. ఒకసారి నేను దీనిలో వీడియోని కూడా ప్లే చేస్తాను. సో నేను మాట్లాడేటప్పుడు మీకు వీడియో ఫుటేజ్ ఎట్లా ఉందో కూడా చూడొచ్చు. సో ఈ మానిటర్స్ లో అన్ని అడ్వాంటేజెస్ కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి దీని స్పీకర్స్. ఈ మానిటర్ లో బిల్ట్ ఇన్ స్పీకర్స్ అయితే లేవు. మీకు ఒకవేళ కావాలంటే కనుక ఆడియో పోర్ట్ ఉంది. సో మీ దగ్గర ఎక్స్టర్నల్ స్పీకర్స్ ఉంటే కనుక ఆడియో పోర్ట్ కి మీ ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి దీని స్క్రీన్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే కనుక మీరు అడ్జస్ట్ వచ్చి ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేగాని మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవడం అయితే ఇందులో లేదు. ఈ మానిటర్ ని మీరు కావాలంటే కనుక మీ వాల్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. సో మీరు వెనకాల మనకి ఇక్కడ 4 స్క్రూస్ ఉన్నాయి కదా. సో ఈ స్క్రూస్ యూజ్ చేసి మీరు డిఫరెంట్ మౌంట్ ఆర్మ్స్ కి అయితే మీరు మౌంట్ చేసుకోవచ్చు. సో ఈ మౌంట్ వచ్చేటప్పటికి మనకి ఫిక్స్డ్ మౌంట్ బేసికలీ. సో అదొకటి డ్రాబ్యాక్. మీకు ఒకవేళ ఈ రెండు ఫీచర్స్ కావాలంటే కనుక, ఒకవేళ మీకు స్పీకర్స్ కానీ లేకపోతే మీకు టిల్ట్ ఆప్షన్స్ కానీ కావాలంటే కనుక, సో మీకు ఆ మానిటర్స్ వచ్చేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ మానిటర్ లో రెగ్యులర్ కంప్యూటర్ టాస్క్ అయితే చూస్తూ ఉంటున్నాను. సో మోస్ట్లీ నేను న్యూస్ పేపర్ రీడ్ చేస్తున్నా. సో రీడ్ చేస్తున్నప్పుడు నాకు చూడడానికి అయితే పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో న్యూస్ పేపర్స్ చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. సో మీరు ఆర్టికల్స్ ఏమైనా చదువుకోవాలనుకుంటే కనుక ఈ మానిటర్ లో చదువుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మీరు ఒకవేళ స్ప్రెడ్ షీట్ లో వర్క్ చేస్తున్నా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నా, మీకు ఇబ్బంది అయితే లేదు. కలర్స్ వచ్చేటప్పటికి చాలా నీట్ గా ఉన్నాయి. మీకు అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. తర్వాత గేమింగ్ విషయానికి వస్తే కనుక యాజ్ ఎ నార్మల్ యూజర్ గేమ్ ఆడుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ అయితే చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ వైజ్ గానీ రిఫ్రెష్ రేట్ గానీ మనకి ఎక్కడ పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో మీకు రిఫ్రెష్ రేట్ అయితే 120 Hz రిఫ్రెష్ రేట్లు కావాలంటే మనకి ఈ బేసిక్ మానిటర్ లో పనిచేయవు కానీ, బట్ మినిమం మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మీకు రిఫ్రెష్ రేట్ లో కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ మీ CPU లో ఇబ్బంది లేనంత వరకు మనకి స్క్రీన్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా తర్వాత మనకి కన్స్యూమింగ్ మీడియా. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా, లేకపోతే నెట్ఫ్లిక్స్ వీడియోలు చూస్తున్నా, ఆహాలో గానీ లేకపోతే ZEE5 లో గానీ అమెజాన్ ప్రైమ్ లో గానీ సినిమాలు చూస్తున్నా, మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. యాజ్ లాంగ్ యాజ్ మీకు సౌండ్ క్వాలిటీ బాగున్నంత వరకు, మీకు పిక్చర్ క్వాలిటీలో అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. నేను డిస్ప్లే అయితే వదిలేస్తున్నాను. సో చూడడానికి 27 ఇంచెస్ పర్ఫెక్ట్ సైజు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వీడియో ఎడిటర్ గానీ లేకపోతే గ్రాఫిక్ డిజైనర్ గానీ ఫోటో ఎడిటర్ గానీ అయితే, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ 80 to 90% మీకు అసలు ఇష్యూయే కాదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒకవేళ ప్రొఫెషనల్ కలర్ గ్రేడర్ అయితే కనుక దెన్ ఇది ఇష్యూ అవ్వచ్చు బేసికలీ. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ ఇంతకు ముందు 4K మానిటర్స్ లో గానీ లేకపోతే యాపిల్ XDR డిస్ప్లేస్ ఉన్నాయి కదా, వాటిలో వర్క్ చేసి మీరు ఈ మానిటర్ కి వస్తే కనుక మీరు డెఫినెట్ గా ఈ కలర్ గ్రేడింగ్ అనేది మీకు ఇందులో నచ్చకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ మనకి ప్రీమియం క్వాలిటీ మానిటర్స్. అది ఒక్కొక్కటి వచ్చి మనకి దగ్గరగా 1,00,000-1,50,000 పైన ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి మనకి 10,000. సో మీకు అక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ డిఫరెన్స్ కూడా డెఫినెట్ గా కనిపిస్తుంది. సో అదర్ దెన్ మీరు కలర్ గ్రేడింగ్ కాకుండా మీరు రెగ్యులర్ వీడియో ఎడిటింగ్, రెగ్యులర్ ఫోటో ఎడిటింగ్ ఇట్లాంటివి చేసుకునేటట్టయితే కనుక మీకు మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఏదైనా షాప్ లో మీకు ఒక మానిటర్ చూసుకోవాలనుకుంటున్నా సరే, దీని ప్రైస్ పాయింట్ కి, ఇది ఇచ్చే కలర్ కి అండ్ దీని సైజ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటర్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఫైనల్ గా దీనిలో నా థాట్స్ విషయానికి వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మనకి 80 to 90% ఆఫ్ ద యూజర్స్ కి ఇది పర్ఫెక్ట్ మానిటర్. సో మోస్ట్లీ మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ అయినా, లేదా మీరు ఒకవేళ ఏదైనా కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, లేకపోతే మీకు సంథింగ్ లైక్ ఫోటో ఎడిటర్ అయినా సరే, లేదా పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నా సరే, లేకపోతే మీరు క్యాన్వా యూస్ చేస్తున్నా, లేదా థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తున్నా, మీకు ఇది వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ మానిటర్ అని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మనకి 10,000 లో ఈ మానిటర్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వైట్ బెజల్స్ ఉన్నవి మనకి ఇండియాలో సామ్సంగ్ బ్రాండ్ నుంచి అయితే లేదు, బట్ మనకి వేరే బ్రాండ్ నుంచి అయితే ఉన్నాయి. సో ఆ బ్రాండ్ మానిటర్స్ వచ్చేటప్పటికి నేను పైన కార్డ్స్ లో వదిలేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా సామ్సంగ్ 27 ఇంచ్ మానిటర్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.